హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, రుద్రాని తీర్థంలో పౌడర్ కలుపుతూ ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి చూడగా తన వెనకే కనకం స్వరాజ్ సీరియస్గా చూస్తూ ఉండిపోవడంతో పౌడర్ కలపడం మీరు చూసారా అని మనసులో కంగారు పడిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నడిచింది. ఇక ఈరోజు అంటే 822వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, కావ్య అప్పు ప్రెగ్నెన్సీ పడగొట్టడానికి తీర్థంలో విషం కలిపిన రుద్రాని వైపు స్వరాజ్ కనకం చూస్తుంటూ ఉండిపోతారు. ఆమె వణికిపోతుంది. కొంపదీసి నేను విషం కలుపుతూ ఉంటే చూసారా అని మనసులో అనుకుంటూ భయపడుతుంది. చివరకు ధైర్యం తెచ్చుకుని ఏంటి అలా చూస్తున్నారు అంటే, నువ్వు చేసిన పనికి అంటూ కనకం జవాబిస్తుంది. తప్పు చేసావని భయమేస్తుందా, ఏం చేస్తున్నావు అని స్వరాజ్ నిలదీస్తాడు. నేనేం చేశాను అంటూ ఇంటి వారసుడు జ్యూస్ అడిగితే ఇవ్వకుండా ఖాళీగా తిరుగుతున్నావని స్వరాజ్ అనగానే, అమ్మయ్య అసలు విషయం తెలియలేదు అంటూ రుద్రాని ఊపిరి పీల్చుకుంటుంది. చెప్పిన పని చేయాలని తెలియదా అని స్వరాజ్ మళ్ళీ అంటే, ఏంట్రా నా ఇష్టం, నా ఇల్లు, నాకు చేయాలి అనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు. అయినా నువ్వేమైనా ఓనర్ అనుకుంటున్నావా నువ్వు చెప్పిన పని చేయడానికి అని రుద్రాని ప్రశ్నిస్తుంది. దానితో అవును వాడు ఓనరే, నా డార్లింగ్ అంటూ కనకం అంటే, అవును నా డార్లింగ్ అంటూ స్వరాజ్ కూడా అంటాడు. మీరు ఏమని పిలుచుకుంటే నాకేం సంబంధం లేదు అని రుద్రాని అంటే, వెళ్ళి జ్యూస్ తీసుకురా అని స్వరాజ్ ఆర్డర్ వేస్తాడు. దానితో నేనేమైనా నీ పని మనిషినా నీకు జ్యూస్ తెచ్చి ఇవ్వడానికి అంటూ రుద్రాని కసురు ఉంటుంది. అయితే చేస్తావా, నా ఫ్రెండ్కు చెప్పాలా అని స్వరాజ్ బెదిరిస్తే వెంటనే చేస్తాను, జ్యూస్ తెచ్చి ఇస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా రాజ్ తన సోదరులతో కలిసి వినాయకుడిని తీసుకురావడంతో పూజారి గణపతిని ప్రతిష్ఠిస్తాడు. ఇంటి సభ్యులు ఆనందోత్సవాల్లో మధ్య పూజ నిర్వహిస్తారు. దూరంగా ఉన్న రేవతిని చూసి అక్క రాజ్ పిలుస్తూ హారతి తీసుకోమన్నాడు, తల్లిని కూడా పిలువు అంటూ చెప్పడంతో రేవతి పూజకు దగ్గరగా వస్తుంది. అపర్ణ హారతి ఇస్తూ ఉండగా హారతి ఇచ్చిన ముసుగు తీయరా అని అంటే, ఇంటి సభ్యురాలు వెళ్ళి బలవంతంగా ముసుగు తీసేందుకు రుద్రాని ప్రయత్నిస్తుంది. దానితో పక్కనే ఉన్న వ్యక్తి మీ శవయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అరిచాడు. దానితో ఆ ప్రయత్నాన్ని మానుకుంటారు. అలా పూజ కార్యక్రమం ముగుస్తుంది. అందరినీ తమ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పి కోరుకోండి అంటూ ఒక్కొక్కరు తమ మనసులోని కోరికలను చెప్పుకుంటారు. స్వరాజ్ చాలాసేపు కోరుకుంటూ ఉంటే అపర్ణ ఏం కోరుకున్నావు అంటే, జీవితకాలం నన్ను ఈ ఇంటిలో ఉండేలా చూడమని కోరుకున్నాను అంటుంది. ఏమమ్మా స్వరాజ్ను మా ఇంట్లో వదిలేస్తావా అని అపర్ణ అడిగింది. దానితో రాజ్ అమ్మమ్మ అడ్డుపడుతూ ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటుంది. దానితో రేవతి ఎమోషనల్గా ఏడుస్తుంది. రాజు ఊరడించే ప్రయత్నం చేస్తాడు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని, మీ అందరితో కలిసి ఈ ఇంటిలో ఈ ఆనందాన్ని పంచుకుంటానని ఊహించలేదు అని రేవతి అంటుంది. రాజు ఓదారుస్తాడు. ఇంట్లో జరిగిన విషయాలు చూసి రుద్రాని రగిలిపోతుంది. తన కొడుకు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఏదో తేడా ఉంది, కనిపెట్టాలి అని రుద్రాని అంటే, ఇంతకు విషం తీర్థంలో కలిపావా లేదా అంటే, ఎప్పుడో కలిపాను, కాసేపట్లో కడుపులోకి వెళ్ళిపోతుంది అని తల్లి అంటే, టాబ్లెట్ సరిగ్గా కలిపావా అంటే, ఒకటి కాదు 2 కలిపాను అని రుద్రాని చెబుతుంది. అయితే మనం చేసేది చెడ్డ పని కదా, ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తాడా అని కొడుకు అడిగిన ప్రశ్నకు రుద్రాని అదో రకంగా నవ్వుతూ, చేయించేది చేసేది అంతా పైవాడే, మనం జస్ట్ నిమిత్త మాత్రులు మాత్రమే అనే విధంగా డైలాగ్ కొడుతుంది. దానితో కొడుకు నీకు చాలా తెలుసు అంటూ కామెంట్ చేస్తాడు. ఇక పూజారి అందరికీ తీర్థం ఇస్తూ ఉంటే రుద్రాని తన కొడుకు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. చివరకు కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరుగుతుంది. తీర్థం కావ్య చేతిలోకి పోయగానే వారికి టెన్షన్ డబుల్ అవుతుంది. అంతలోనే స్వరాజ్ వచ్చి తీర్థం నాకు అంటూ వచ్చి పూజారిని తాకుతాడు. దానితో తీర్థం అంతా కింద పడిపోతుంది. దానితో రుద్రాని ప్లాన్ అక్కడే పాడైపోతుంది. సో కోపంతో ఊగిపోతుంది. స్వరాజ్పై అరిస్తే రేవతి నానమ్మ ఆపు, ఇంటికి వచ్చిన అతిథులపై అరుస్తావా అంటూ సారీ చెప్పు అని చెబుతుంది. వీడు నా ఫ్రెండ్, వీడిని ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు అంటూ అపర్ణ తెగేసి చెబుతుంది. ఆ సమయంలో ఈ రుబ్బు రోలుకు సరిగ్గా ఉండమని చెప్పండి అని స్వరాజ్ అంటే, ఏంట్రా నాకే పేర్లు పెడతావా, చిన్న పెద్ద తేడా లేదా అంటూ రుద్రాని అరుస్తుంది. దానితో ఏంటి రుద్రాని చిన్నపిల్లాడితో కూడా మాటలు పడతావా అని కనకం అంటుంది. అయితే గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తూ ఎలాంటి విఘ్నాన్ని ఆపడానికి స్వరాజ్ చేత ఈ పని చేయించి ఉంటాడో అని ఇంటి పెద్ద అంటాడు. అలా పూజ ముగుస్తుంది. ఆ తర్వాత పూజారితో పాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే పనిలో కావ్య పడుతుంది. అయితే ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయినందుకు రుద్రాని ఆమె కొడుకు ఇద్దరు చర్చించుకుంటారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరోసారి గట్టిగా ప్రయత్నించాలని టైం చెప్తుంది. ఇక ఈ వంటింటిలో ఉన్న కావ్యతో రాజు సరసాలు రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నానమ్మ వచ్చి అసలు బాగుండదు అంటూ కామెంట్ చేస్తుంది. అయితే గారెలు సరిగ్గా కాల్చుతుందా లేదా అని చూస్తున్నాను అని అంటాడు. అవి గారెలు కావు బూరెలు అని చమత్కరిస్తుంది. దానితో రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో ఇవాళ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్లో రుద్రాని మరోసారి తన కుట్రలకు పదును పెడుతుంది. అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రేవతిని రుద్రాని చూస్తుంది. దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన వారిపై దొంగతనం ఆరోపణ చేస్తే వాళ్ళే బయటపడతారు అని తన కొడుకుతో అంటుంది. ఇంట్లో విలువైన ఆభరణం తీసి రేవతి బ్యాగులో వేస్తుంది.
ఆ తర్వాత నా నెక్లెస్ కనిపించడం లేదు అని కావ్య అంటే ఇంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళే తీసి ఉంటారేమో అని రుద్రాణి అంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.